పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని, వారం రోజుల్లో నిజాలు నిగ్గు తేలుస్తామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన కొంతమూరు వద్ద ఆయన బండిని ఏ కారు ఢీకొట్టలేదని గుర్తించినట్టు చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని వెల్లడించారు. క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న హైదరాబాద్లో ప్రవీణ్ బుల్లెట్ వాహనంపై బయలుదేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద ఘటనా స్థలికి చేరే వరకు టోల్ ప్లాజాల వద్ద నమోదైన సీసీటీవీ ఫుటేజీలను ట్రాక్ చేశామని వెల్లడించారు. ప్రవీణ్ విజయవాడలో 3 గంటల సేపు ఉన్నట్టు గుర్తించామని, ఆ సమయంలో ఎవరిని ఎక్కడ కలిశారన్న అంశంపై సీసీ ఫుటేజీల ఆధారంగా ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. రాత్రి 9:15 పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద బైక్ హెడ్లైట్ వెలగకుండా ఓవైపు బ్లింకర్తో పాస్టర్ వెళుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఆ వాహనానికి హెడ్లైట్ పనిచేయడం లేదని ఆర్టీఏ అధికారులు నిర్ధారించారని చెప్పారు. ప్రవీణ్ బైకును ఏ కారు ఢీకొట్టలేదన్నారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్న ఐజీ సీఎం చంద్రబాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ చేస్తున్నాం. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కారు వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏమైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ చాలా ట్రాన్స్పరెంట్ గా దీంట్లో కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ కానీ సమాచారం ఉంటే మాకు ఏ టైంలోనే ఇవ్వచ్చు. రాజమహేంద్రవరం నామవరంలో కుమార్తె పేరు మీద ప్రవీణ్ స్థలం కొన్నారని, రిజిస్ట్రేషన్ అయిందని చెప్పారు. అక్కడ బైబిల్ మిషన్ నిర్మాణం కోసం వస్తున్నట్టు విచారణలో తేలిందని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. జాన్ అండ్ ఆకాష్ కి వీరిద్దరికి తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్ కి తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్ కి వచ్చిన ఆయన గాని వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్ గా అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు. పోస్ట్ మార్టం అప్పుడు షర్ట్ తీసామండి, తీసిన దాన్ని ఇప్పుడు మనము ఫింగర్ ప్రింట్స్ చూశారు. సో యాజ్ ఫార్ యాజ్ నౌ దెర్ ఇస్ నో ఫుట్ ప్రింట్. దీన్ని ఫర్దర్ గా ఇంకా ఎక్స్పర్టైజ్ కోసం ఫోరెన్సిక్ వరకు కూడా పంపిస్తున్నాం. ప్రవీణ్ మృతదేహంపై కాలికి కాలిన గాయం ఉందన్న పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. పాస్టర్ మృతిపై సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టొద్దని, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.